మెస్ కూడా సార్ బయట మీకు ఇట్లా పెట్టదు తింటారా అమ్మాయి మర్చిపోయి ఒక బాక్స్ లో పెట్టచ్చు కదా ఎవరమ్మా ఫుడ్ ఎవరు చూసుకునేది ఎవరు ఎందుకు రాలేదా నోట్ చేసుకొని అందరిని సస్పెండ్ చేసి పడాయి ఫస్ట్ అప్పుడు బుద్ధి వస్తుంది చూడు అంత గలీజ్ ఉన్నాయండి పప్పాయి డైరెక్ట్గా బయట ఎందుకు కొంచెం గ్యాస్ లేదన్నా ఎంఆర్ఓ ఫోన్ చేస్తున్నావా తల్లిదండ్రులమ్మా ఇది సరిపోతాయి అది మేడం విషయం 12 కేజీ బ్యాలెన్స్ మీకు అట్లా రూల్ ఏమైనా ఉందా ఏమా అట్లా రూల్ ఏమైనా ఉందా ఈరోజు పేరెంట్స్ రాకపోతే ఎక్కువ మంది మరి ఎంత తక్కువ ఉంటున్నారు ఏ టేకింగ్ ఎక్కడ పోయింది ఏం పేరు ఆ పేరు డ్యామేజ్ ఫుడ్ అట్లా డ్యామేజ్ ఇప్పుడు పిల్లలకు ఇదల్లా క్లీన్ చేయాలా ఇదల్లా చేస్తే ఎందుకు మామూలుగా ఎంతమంది అయితే 6 మంది ఎందుకు ముగ్గురు సొసైటీలో లేదు ఉండేది ముందే కాడికి చేయాలని చేస్తున్నాం 2 ఏళ్ళు అవుతుంది మేడం మిగతా ముగ్గురు పెట్టడానికి ఏంటంటే ప్రాబ్లం మా సొసైటీ మిగతా ముగ్గురు అంటే ఏం చేస్తున్నారు మిగిలిన వాళ్ళు ఇది ఏంటమ్మా ఇది మొన్న వచ్చినప్పుడు ఇట్లా ఇదంతా లేదు మరి ఏదన్నా ఎలుకన్నారంతా ఏంది నేను మొన్న వచ్చి చెక్ చేసినప్పుడు లేదు కదా ఇట్లా మరి 3 నెలలు అయిందా 3 నెలలకి ఏంటంట ఏంటమ్మా ఇదంతా కొంచెం సైడ్ ఉందమ్మా ఎలుకలు కొరికినే ఉన్నాయి కదా ఎప్పుడు తిరిగి స్టాక్ చూడండి ఎప్పుడు తిరిగి స్టాక్ మొన్న ఇవి ఎప్పుడు వచ్చినాయి ఇవి వచ్చి 2 నెలలు అవుతుంది ఎందుకు వాడలేదు మరి ఎందుకు ఇంత మీరు కదా అది పోలీసు అంతే మేడం స్టాక్ రిజిస్టర్ కండి స్టాక్ రిజిస్టర్ తీసుకురప్పండి ఏదైనా అడిగితే అన్న ఇది మర్చిపోండి తర్వాత ఇంతకుముందు చాలా చెప్పిన కూడా
నేను పోయిన తర్వాత ఎక్కడ ఉంటున్నారు పిల్లలు? కొంచెం సైజ్ ఉన్నాం. మీరు చూడండి తల్లిదండ్రులు మీరు చూడండి ఒకసారి. 500 మందికి మేడం ఎంత ఎక్కువ 500 మంది క్యాబేజ్ కూడా అది ఏం సరిపోతుంది అది కదా లోపల పరిస్థితి చూసుకుని తినాలంటే మాకు భయం వేస్తుంది. కాదు, టమాటాలు ఈ మూట ఎంత గలీజ్గా పెట్టుకున్నారు. ఈడే ఉండండి, ఎవరు ఓపెన్ చేసుకుంటున్నా చూడండి. ఆ పప్పు వస్తే మళ్ళీ వాసన వస్తుంది చూస్తాం. ఈడే ఉండండి మీరు. లేడీస్ మొబైల్ వచ్చింది. ఎంత అవుతుంది ఏంటనేది చెప్పారు. రెస్పాన్సిబిలిటీ కదా, మీరు అందరికీ చెప్తే ఏమో రెస్పాన్స్ ఇచ్చేసారు. అయితే ఇప్పుడు దీనికి చెప్పండి కదా, మేమే అంత రెస్పాన్సిబిలిటీ అంటున్నారు కదా, ఆ వదిలి మీరు ఎందుకు పోతారా? అట్లా మీరు త్యాగంగా రెడీ అవుతారని చెప్పండి, అందరినీ సస్పెండ్ చేయండి. అకౌంటబిలిటీ ఎవరొకరు ఉండాలి కదమ్మా. ఇప్పుడు ఆ చూడు అంత గలీజ్గా ఉందో, దానికి మీరు తినాలా ఆమె తినాలా? ఉద్యోగం చేస్తే ఆ పర్టికులర్ దానికి మీద ఆమెనా? హలో ఏందమ్మా మీరు, నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు విజిట్ కావాలా మీకు? అట్లాగే ఉంది ఏమి ఇదని మొత్తం చేసేసి మేడం, వెనక మొత్తం క్లీన్ చేసేసి ఈ రైట్ సైడ్ ఒకటి పెరిగింది మేడం. పెరిగింది. నేను వచ్చి ఎన్ని నెలలు అవుతుందమ్మా? మేడం వెనక మొత్తం మీరు వచ్చినప్పుడు ఎక్కువ ఉండేది, మొత్తం చేసి క్లియర్ చేయించిన. నువ్వు మొత్తం చేసినా కూడా 3 నెలలకి ఇంత పెద్దగా మళ్ళీ గలీజు పెరగదు. లెఫ్ట్ సైడ్ ఒకటి పెరిగింది మేడం, వెనక అంతా క్లియర్ అయింది. మా మీరు ఏదో ఒకటి చెప్తున్నారు, ఇక్కడ మీరు చెప్పేదానికి ఇక్కడ చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి, ఎందుకు మీరు ఆర్డర్ పెట్టలేదు? మేడం గ్యాస్ అవైలబుల్ లేదు మేడం. ఎవరు చెప్పారు మీకు? హిమాచల్ గ్యాస్ నుంచి సప్లై తీసుకుంటాం మేడం. గ్యాస్ సప్లై లేదని ఏ హాస్టల్స్ కు కూడా సప్లై ఇవ్వలేదు. ఒక నిమిషం, ఎన్ని రోజులు అయింది మీకు ఈ గ్యాస్ ప్రాబ్లం వచ్చి? 3-4 డేస్ అయింది. 3-4 డేస్ నుంచి మీరు ఎంఆర్ఓతో మాట్లాడినారా? మేడం కలెక్టర్ మేడం కూడా లెటర్ ఇచ్చాము. నువ్వు ఎంఆర్ఓతో మాట్లాడినారా? మీరు ఎంఆర్ఓకి చెప్పకుండా డైరెక్ట్ కలెక్టర్ కి చెప్తున్నారు. మీరు ఎంఆర్ఓకి చెప్పినారా? డీసీఓ మేడం కు చెప్పి సెక్రటరీ సార్ తో లెటర్ పెట్టించినాం మేడం. మీరు అన్నెసెసరీ ఆన్సర్లు చెప్తున్నారు. ఎంఆర్ఓకి మీరు గ్యాస్ సిలిండర్ రావట్లేదు అంటే మీరు చెప్పాల్సింది ఎవరు? ఎన్నిసార్లు చెప్పాలి? ఇక్కడ ప్రాబ్లం వస్తే నాకు చెప్పమని ఎన్నిసార్లు చెప్పాలా మీకు? నేను నీకు మొన్న లాస్ట్ టైం నేను వచ్చి చెప్పినానా? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పేదినండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే అర్ధరాత్రైనా నాకు ఫోన్ చేయమని మీకు చెప్పినానా లేదా? నేను నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? 4 రోజుల నుంచి గ్యాస్ లేకుండా బయట కట్టెల పొయ్యి మీద వండుతున్నారంటే నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? ఇందాక 4 రోజులు అన్నా గ్యాస్ ప్రాబ్లమ్ 4 డేస్ నుంచి లెటర్ రాసి ఇచ్చినా మేడం. కట్టెల పొయ్యి మీద చేయడం నిన్న ఈ రోజు మేడం. అయితే నేను రాకపోయింటే, ఈ రోజు నేను రాకపోయింటే
లేదు మేడం లెటర్ మా మీరు అదే చెప్తున్నా, మళ్ళీ సేమ్ అన్నెసెసరీ మీరు ఆన్సర్లు చెప్పకండి. ఎంఆర్ఓతో నేను ఇప్పుడు మాట్లాడాను, మేడం నాకు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు, కందుకూరు విలేజ్ లో కూడా ఇట్లాగే గ్యాస్ ప్రాబ్లం ఉందంటే ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి నేను వెంటనే అరేంజ్ చేయించానని ఎంఆర్ఓ ఉంటుంది. మీరు కింద స్టాఫ్ లో మాకందరికి చెప్తే పని కాకపోతే అప్పుడు మీరు కలెక్టర్కి చెప్పాలా, మాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? నేను మళ్ళీ మీకు చెప్తున్నా, 2 రోజుల్లో మీరు ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయించకపోతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. నేను చాలా చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఆయన వంట వండే వాళ్ళు 6 మంది ఉండాలంటే 3 ఎందుకున్నారు? 4 మెంబర్స్ మిగతా వాళ్ళు ఎందుకు లేరు? ఒక 4 మెంబర్స్ ఉన్నారు మేడం. ఈమె అరుణ ఆమె ఎందుకు రాలేదు ఈరోజు? మేడం వస్తుంది మేడం ఇంట్లో. ఇప్పుడు నేను వస్తుందా? లేదు లేదు మేడం, ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది, స్టాఫ్ అందరూ వస్తారు మేడం. ఎప్పుడమ్మా? ఇప్పుడు ఏంది? ఇప్పుడు టైం ఎంత అయింది? 1 గంట అవుతుంది. 1 గంట అవుతుంది, ఇంతవరకు స్టాఫ్ ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు? ఈరోజు పేరెంట్స్ అందరూ, ఒక్క నిమిషం, పేరెంట్స్ అందరూ వస్తున్నారు, వచ్చి స్టాఫ్ తో మాట్లాడాలని ఉండదా వాళ్ళకి? ఏదైనా ప్రాబ్లం ఉండి కంప్లైంట్స్ ఉన్నా ఎవరికి చెప్పుకుంటారు? వస్తారు మేడం, అందరూ హౌస్ పేరెంట్స్ వస్తారు మేడం. వస్తారమ్మా? మీరు వచ్చే టైంకి ఆ ఉద్యోగాలు ఉంటాయో లేదో మీరు చెక్ చేసుకోండి. అర్థమైందా? ఎన్నిసార్లు చెప్పాలా నేను మీకు? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నేను చెప్పే క్వశ్చన్ మీరు పెడితే మాత్రమే మీకు ఇక్కడ ఉద్యోగాలు ఉండవు చెప్తున్నా. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఆ వంట చాలా గలీజ్ గా వండుతున్నారు. ఆ కిచెన్ రూమ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇచ్చేస్తాను, అసలు లోపల స్టాక్ మీరు చెక్ చేస్తున్నారా? ఆ ఎలకలు కొరికిన స్టాక్ అంటే ఏందమ్మా? బియ్యం అది మిమ్మల్ని అడిగేది నేను. మేడం చెప్పండి మేడం. ఆ స్టోర్ రూమ్ లో ఎలకలు కొరికినవి బియ్యం ప్యాకెట్లు ఉన్నాయి, ఎందుకున్న స్టాక్ అంతా? ఎవ్రీ మంత్ మీకు స్టాక్ వస్తుంది కదా? ఎవ్రీ మంత్ వస్తుంది మేడం. మరి ఎవ్రీ మంత్ స్టాక్ వచ్చేదానికి ఎక్సెస్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ప్రిన్సిపల్ గారు, మేడం చెప్పండి. ఎక్సెస్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది? మేడం ఎంత ఉందో స్టాక్ అంతా ఆన్లైన్ లో ఉంటుంది మేడం మనకు. ఇక్కడ ఎక్సెస్ స్టాక్ పాత స్టాక్ ఉందని చెప్తున్నారు. పాత స్టాక్ ఆల్రెడీ ఎలకలు కొరికి అవన్నీ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి? మేడం పాత స్టాక్ ఏముండదు మేడం, ఎవ్రీ మంత్ వస్తుంది మేడం మనకు. అమ్మా ఎవ్రీ మంత్ వచ్చేది కాకుండా ఎక్సెస్ స్టాక్ ఉంది ఇక్కడ, నేను ఫోటోలు తీసి పెట్టాలా మీకు? ఎక్సెస్ ఏముండదు మేడం, మిగిలిన దాన్ని ఎక్సెస్ అంటారు. ప్రొసీజర్ ఆన్లైన్లో ప్రొసీజర్ ఎందుకు ఎందుకు మిగులుతుంది? తక్కువ వస్తుంది. ఎందుకు మిగులుతుంది? అంటే పిల్లలు అప్ అండ్ డౌన్ అయినప్పుడు, అప్ అండ్ డౌన్ అంటే పిల్లలు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఇష్యూ తక్కువ చేస్తాం కదండి సార్. అది కూడా చెక్ చేస్తాను. నువ్వు ఆన్సర్ చెప్తున్నావు, ఎంతమంది పిల్లలు స్కూల్ ఇంటికి పోయినా అది చెక్ చేసి దాన్ని బట్టి నేను ఎంత వండుతున్నాను తెలిసిపోతుంది. మీరు ఊరికే ఆన్సర్ చేయకండి నాకు. మీరందరూ నేను ఎంక్వైరీ పెట్టించమని చెప్పి కలెక్టర్కి నేను రిపోర్ట్ రాస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఇంకేమైనా కలెక్టర్ చెప్పండి. మీరు ఇంకా మేడం కరెక్ట్ గానే ఉంది మేడం అది. మా స్టాక్ నేను ఇప్పుడు వెళ్ళి కల్లారా చూసాను, దాని మీద ఎలుకలు అన్ని గలీజు చేసి ఉన్నాయి. మేడం అన్ని క్లీన్ చేస్తారు మేడం, వాళ్ళు ఏమన్నా చేసేటారు మేడం. మేడం కరెక్ట్ గానే ఉంటాడు మేడం, అమ్మాయి వచ్చి చూపిస్తారు మేడం. మీకేం మీరు చెక్ కాదమ్మా, మీరు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా? నేను స్టాక్ చెక్ చేశాను, ఎలుకలు అంతా గలీజు బియ్యం ప్యాకెట్ల మీద వేసున్నాయి, అంత వాసన వస్తుంది లోపల. నేను కల్లారా చూసానంటే మళ్ళీ కరెక్ట్ గా చేశారని అంటారంటే మీరు. మేడం క్లీన్ చేపిస్తాను మేడం, నేను తర్వాత ఒక్కసారి క్షమించండి మేడం. ఒకసారి ఇది రెండోసారి నేను రావడం. లేదు లేదు మేడం, మా అమ్మాయి మొన్న ఏంటి ఎలుకలు కొరికి పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అయినారా? చూపించాను మేడం పిల్లలు. అక్కడ వెనక జనరల్ క్లియరెన్స్ వెనక క్లియర్ చేసేలోగా అవి లోపలికి వచ్చేస్తాయి. మరి నేను 3 months అయింది, నేను ఈ స్కూల్కి వచ్చి 3 months అవుతుంది. చేయించిన మేడం నేను. మీరు ఇవన్నీ నాకు ఆన్సర్ చేయకండి. ఇవన్నీ తిక్క సమాధానాలు చెప్తున్నారు, నాకు తమాషాలు చేస్తున్నారా? ఏమన్నా మర్యాద ఇచ్చే కొద్ది ఎక్కువ చేస్తున్నారు మీరు. ఆ పిల్లల హెల్త్ ఇష్యూస్తో మీరు ఇట్లా ఆడుకుంటారా? మీరు మీ ఇంట్లో ఇట్లా ఎలుకలు తిరుగుతూ ఊరుకుంటారా? మీరు మీ ఇంటి చుట్టూ గలీజ్ ఉంటే ఇట్లాగే పెట్టుకుంటారా మీరు? నీకు నేను లాస్ట్ టైమే చెప్పిన, ఏదన్నా మీకు ఫండ్స్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉంటే నాకు చెప్పమని చెప్పిన. ఆ 3 months ఈ గ్యాప్లో ఒక్కసారి నాకు ఫోన్ చేస్తావా నువ్వు? నాకు ఇది కావాలి మేడం, ఇక్కడ నేను అడుగుతుంటే కూడా ఇవ్వట్లేదని నాకు ఎప్పుడైనా చెప్పినారా? మీరు మాటలు చెప్తున్నారు. మేడం ఈ 2 months కొంచెం మా అమ్మకి సీరియస్ ఉంటే నేను పిల్లలు ఉంటున్నాను, క్యాన్సర్ 1 week అయింది మేడం చనిపోయి. ఐఎమ్ సారీ మీ మదర్ కి ఆ సిచ్యువేషన్ ఉందని, కానీ డ్యూటీ ఇస్ డ్యూటీ. లేదు మీరు 2 months లీవ్ పెట్టిండాల్సింది, మీరు లీవ్ పెట్టిండాల్సింది. ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైం. మీ మదర్ కి బాగాలేదని మీరు వెళ్తున్నారు, ఇక్కడ మిగతా వాళ్ళందరూ పిల్లలు సిక్ అవుతే వాళ్ళ తల్లులు కాదా? మేడం నేను అంటే
అన్నెసెసరీ ఇది చేస్తున్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా టేక్ చేయాలి. చిన్న పొరపాటు చేస్తాం ఒకేగా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎక్కడ చిన్న నిర్లక్ష్యం కనిపించినా కూడా అనవసరంగా మీరు ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. సమయ ఇన్స్పెక్షన్స్ మేము వచ్చినప్పుడు ఏదైనా ఇదైతే మీరు కదా మా బలయ్యేది. పేరెంట్స్ వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతే ఇన్ఛార్జ్ ఉండదు, మీరు ఉండదు, ప్రిన్సిపల్ ఉండదు. ఎట్లయితే నేను వచ్చినప్పుడైతే లేదు కదా, నేను వచ్చినప్పుడైతే లేదు కదా, అది కదా ఇంపార్టెంట్. తప్పదు 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 అందుకే చెప్తున్నా, తప్పదు మనకి. ఇప్పుడు ఇట్లాంటి ఫీల్డ్లో ఉండాలనుకున్నప్పుడు కొన్ని తప్పవు మనకి, మనకు తగినట్టుగానే ఉండాలి. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు చూడు అక్కడ తిండి విషయంలో ఏదైనా ప్రాబ్లం అయితే నువ్వు ఒకదాన్ని ఎవరు డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేస్తే పక్కన బదిలేరు. అవునా కూడా ఫోన్ చేసి స్ట్రిక్ట్గా ఇచ్చేయమని చెప్పండి. అర్థమైందా? మొత్తం నాకు ఇప్పుడు స్టాక్ రిపోర్ట్ నేను తీసుకుంటాను. వెనకలు ఎందుకు తిరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి అనేది మొత్తం తీసుకుంటారు. ఇప్పుడు మీరు అనవసరంగా మీరు బలి కాకండి ఉద్యోగస్తులు. ఏమా మీ అందరి మీద ఉంది, మీరు కష్టపడుతున్నారు, పడక్కదని కాదు. ఉపాధ్యాయులే మీ ఇంటికి వచ్చింది, మంచిదే మీ ఇంటికి వచ్చింది కదా, చూసుకోండి. చెప్పులేసుకోవే బాయ్ బాయ్. మేడం తెలుగు క్యాన్సిల్ అయింది. నాన్న ఎక్కడ సార్ సార్ మేడం ముందుకు రా. ఫోటో ఫోటో కావాలా? సరే సరే జరగమ్మా వచ్చిపోయినాడు. వైష్ణవి అంచి పేరెంట్స్ తోటి కొంచెం చూసుకొని మాట్లాడి. నమస్కారాలు. ఈరోజు మనకి 10th క్లాస్ పిల్లలకి ఏవైతే ఎగ్జామినేషన్స్ సోమవారం నుంచి మొదలవుతున్నాయో, మరి ఆలగడ్డ ప్రాంతంలో ఎక్కడైతే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా విజిట్ చేసి ఎక్కడ పిల్లలకి అటు ఫ్యాన్ కానీ, లైట్స్ కానీ, లేకపోతే బెంచెస్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్లో ప్రాబ్లం లేకుండా అన్నీ కరెక్ట్గా ఉన్నా లేదా చెక్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా సమ్మర్ చాలా తీవ్రంగా ఉండడం వల్ల, ఎండలు చాలా తీవ్రంగా ఉండడం వల్ల ఎక్కడ కూడా తాగునీటి సమస్య లేకుండా అన్ని విధాలుగా స్కూల్స్ అందరి వాళ్ళకు కూడా చాలా స్ట్రిక్ట్గా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా పిల్లలకి వాటర్ ప్రాబ్లం లేకుండా దగ్గరుండి జాగ్రత్తలు తీసుకోమని చెప్పడమే కాకుండా
ఆశా వర్కర్లను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్లో వాళ్ళని కూడా పెట్టి ఎక్కడైనా పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే ఈ సమ్మర్ అవ్వడంతో ఏదైనా కళ్ళు తిరిగినట్టుగా అనిపించినా కూడా వెంటనే అటెండ్ అయ్యేటట్టుగా మెడికల్ టీం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది పిల్లలు ఇక్కడ ఎగ్జామ్ రాసేంత వరకు. సో ఎక్కడ కూడా రాష్ట్రంలో కేవలం ఆలగడ్డనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎగ్జామినేషన్ రాసే పిల్లలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఈరోజు లోకేష్ అన్న గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకునే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి రాకముందు మన గురుకుల పాఠశాల ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్ ఉందో అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని కంప్లైంట్స్ మేము చూడడం జరిగింది. ఫుడ్ విషయంలో కూరగాయల విషయంలో అన్నీ కూడా ఆ కంప్లైంట్ మొత్తం కూడా కలెక్టర్ గారికి ఫైనల్ రిపోర్ట్ పెట్టి తప్పకుండా ఎవరైతే సరిగ్గా మెయింటైన్ చేయట్లేదో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయమని చెప్పి కలెక్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మాకందరికీ ఇన్స్ట్రక్షన్స్ రావడమే జరిగింది. ఎక్కడ కూడా పిల్లల హెల్త్ విషయంలో, తినే తిండి విషయంలో, తాగే నీళ్ళ విషయంలో, చదువు విషయంలో, ఉండే ఫెసిలిటీస్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దని మరీ మాకు లోకేష్ అన్న గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో వరకు ఎక్కడైతే ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఎక్కడ కూడా పిల్లలు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడకుండా మీరు సంవత్సరం పాటు బాగా చదివి మీరు ప్రిపేర్ అయ్యింది మీరు ఉండేటట్టుగా మీరు రాసి మీరు మంచి రిజల్ట్స్తో బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే 10th ఎగ్జామ్స్ అనగానే చాలామంది పిల్లలు టెన్షన్ పడతారు. సో టెన్షన్ ఏం లేకుండా మీరు ఫ్రీగా హ్యాపీగా రాయండి. మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. దానికి తగినట్టుగానే రాష్ట్రంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా యువతకందరికి తెలియజేసుకుంటున్నాం.